తెలుగు భారతం నన్నయ్య గారు రాజమహేంద్రవరంలో భారత రచన చేశారు. మన దృష్టి వెనక్కి వెళితే గోదావరి ముందుకు వెళుతోంది. మనం గోదావరి ఎక్కడి నుంచి వచ్చిందని వెనక్కి ఆలోచిస్తే నాసికా త్రయంబకంలో సన్నటి జాలుగా ప్రారంభమైన గోదావరి వేళ ఒక పోలవరం ఆనకట్ట కడితే కానీ దాని విజృంభణని ఆపలేము, వరదలు అరికట్టలేము అనే పరిస్థితి దాకా ఎంత విస్తృతంగా వ్యాపించింది. ఇది గోదావరి ఎలా వ్యాపించిందో మహాభారతం కూడా అలాగే వ్యాపించింది. తెలుగులోకి వచ్చేటప్పటికి విస్తృతం అయిపోయింది. వ్యాసుల వారు నాసికా త్రయంబకంలో ఎలా ప్రారంభం చేశారో అలా ప్రారంభమైంది. నాసిక్ అనే ప్రదేశం మనం వెళ్తూ ఉంటాం. ఇది కాదు, నాసికా త్రయంబకం మన శరీరంలో ఉంది. నాసిక అంటే ముక్కు. ఈ ముక్కు యొక్క అగ్రభాగం కనుబొమల మధ్యలో ఉండేది జ్ఞాన నేత్రం అనే మూడవ కన్ను, త్రియంబకం. నాసికా త్రయంబకం అంటే జ్ఞాననేత్రం విప్పారిన వ్యక్తి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అలా అర్థం చేసుకున్న మహనీయుడు వ్యాసుల వారు. ఆయన వేద ధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఈ కలగాపులగం అయిపోయిన వాంగ్మయాన్ని, వేద వాంగ్మయాన్ని చక్కగా చిక్కులు విడదీసి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా వేదాన్ని విభాగం చేస్తే వేదాలను ఎడిట్ చేసి వేదంలో ఉన్న విషయం ఏమిటో స్పష్టత ఏర్పరుస్తూ వేదం 10 కాలాల పాటు శాశ్వతంగా నిలబడడానికి కావలసిన దారి చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు.